వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలామంది అండి కంటి సమస్యలు ఉన్నవాళ్ళు అంటే ఐసైట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు స్పెట్స్ పెట్టుకుంటా ఉంటారు. సో, ఇప్పుడు మీరు స్పెట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను చెప్పబోయేది మీరు జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చిన్నలు గాని, పెద్దలు గాని అయి కూడా మన ఇంట్లో దొరికేటివే. వీటితో జ్యూస్‌ని నేను చెప్పినట్టు ఈ పద్ధతిలో మీరు తీసుకోండి. షూర్‌గా మీరు కంటెద్దలు లేని మెరుగైన కంటి చూపునైతే మీరు పొందొచ్చు అని చెప్పేసి అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఈ జ్యూస్ మనం ఎప్పుడు తీసుకుంటే మన ఐసైట్ ప్రాబ్లమ్ తగ్గి ఐ విజన్ ఇంక్రీజ్ చేసుకుంటామో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చాలా మంది చిన్న పిల్లలు కూడా మేడం ఆ స్పెట్స్ పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. సో, సైట్ ప్రాబ్లమ్ వల్ల. సో, ఇంత మంచి అందమైన ప్రపంచాన్ని మనం చూడాలంటే మన కళ్ళే ఫస్ట్ ఇంపార్టెంట్. సో, అలాంటి ప్రపంచాన్ని మనం స్పెట్స్ పెట్టుకొని ఏదో బయట నుంచి ఏదో చూసినట్టు ఉంటుంది. సో, అలా కాకుండా మన విజన్‌ని ఇంక్రీజ్ చేసుకునేది, కంటి చూపుని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈరోజు ఒక జ్యూస్ ఉంది. దీంతో మన కంటికి సంబంధించిన నెర్వస్ సిస్టమ్‌ని స్టిమ్యులేట్ చేసి కంటి చూపుని పెంచుతుంది. బాగా మనకు బాగా కనిపిస్తుందని కూడా అవును. అంటున్నారు. సో, ఆ జ్యూస్ ఏంటి? సో, బేసికల్లీ ఏంటంటే ఈ చిన్న పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో ఇంతకుముందు ఏంటంటే మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. ఎందుకంటే నరాల బలహీనత వల్ల కొంతమందికి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల సో, కొంతమందిలో డయాబెటిక్ నెఫ్రోపతి అని చెప్తారు. అంటే లైక్ మనకేంటంటే ఒకవేళ డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల కంటి చూపు అనేది చాలా వరకు తగ్గుతది. లేదు పెద్దవాళ్ళలో నరాల బలహీనత వల్ల గానీ, లేదంటే మన వయసు మీరుతున్న కొలిది నరాల్లో కొద్దిగా స్ట్రెంత్ తగ్గుతది కాబట్టి కంటికి సంబంధించిన నరాలు చూపు తగ్గేది మనకి. కానీ ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువ మంది ఒక సర్వేకెళ్ళినప్పుడు ఒక స్కూల్స్‌కెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ క్లాస్‌లో 20 మెంబర్స్ ఉంటారు ఒక క్లాస్‌లో. ఆ 20 మెంబర్స్‌లో 11, 12 మెంబర్స్ స్పెట్స్‌తో ఉన్నారండి. ఓకే. అది కూడా నార్మల్ కూడా కాదు. చాలా లెంతీ లెన్స్ కూడా చాలా దృఢమైన లెన్స్. అంటే సైట్ కూడా చాలా ఎక్కువుంది వాళ్ళకి. ఓకే. సో, అలాంటప్పుడు మనం ఏం చేసామంటే ఆ సర్వేకొని వెళ్ళినప్పుడు ఫుడ్ రకంగా వీళ్ళు ఎలా ఉన్నారంటే ఫుడ్ పరంగా ఆకుకూరలు తీసుకోరు వీళ్ళు పిల్లలు. వీళ్ళకి జంక్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు, లేట్‌గా పడుకోవడం, మొబైల్స్ ఎక్కువ చూడడం, స్క్రీనింగ్స్ ఎక్కువ చూడడం అని చెప్పేసి ఆ సర్వేలో తెలిసాక వాళ్ళని మనం ఏ టైంకి పడుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో పంపించి మేము ఖచ్చితంగా వాళ్ళని ఒక ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇచ్చాం. ఆహారం కరెక్ట్‌గా తీసుకోవాలి. ఓకే. విటమిన్ ఏ కానీ, ఐరన్ కానీ బాడీలో ఎప్పుడైతే తగ్గిపోతదో కంటి చూపు అనేది చాలా వరకు తగ్గుతది. ఓకే మ్యామ్. ఎప్పుడైతే ఐరన్ తగ్గిపోతదో నరాలలో బలహీనత స్టార్ట్ అవుతది. విటమిన్ బి12 తగ్గిపోతదో దాంటి వల్ల కూడా ఆప్టిక్ నర్వ్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఓకే. ఉన్నాయి. సో, అండ్ స్పెషల్లీ విటమిన్ ఏ లేకపోతే ఖచ్చితంగా మనకి కంటి చూపులో చాలా వరకు సమస్యలొస్తాయని ఓకే. తెలుసు. సో, నేనేమంటానంటే పోమోగ్రానేట్ అండి. ఓకే మ్యామ్. దానిమ్మకాయ కంటి చూపుని చాలా మెరుగుపరుస్తది. ఓకే. దీంట్లో ఉన్న పొటాషియం గాని, ఐరన్ ఇప్పుడు ఐరన్ గాని, విటమిన్ ఏ ఓకే. కానీ సో, ఇవన్నీ సమపాలంలో ఉన్న దానిమ్మకాయని మనం జ్యూస్ రూపంలో తీసుకుంటే చాలా చాలా మంచిది. జ్యూస్ ఓకే. ఎలా చేయాలో చెప్తాను నేను. ఓకే. సో, మనం ఏం చేస్తున్నామంటే దానిమ్మకాయని పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఈవెన్ దానిమ్మకాయలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే నేను చెప్పాను ఫస్ట్‌లోనే ఓకే. డయాబెటిక్ ఒకవేళ ఫ్లక్చుయేట్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళల్లో కంటి చూపు అనేది తగ్గడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే మ్యామ్. సో, ఆ కంటి చూపుని మెరుగుపరిచే దాంట్లలో డయాబెటిక్ వాళ్ళు తీసుకుంటే డయాబెటిక్ కంట్రోల్ అవుతది. అండ్ దానివల్ల వచ్చిన ఏదైతే సమస్య ఉందో అది కూడా తగ్గుతుంది. మేడం సో, నార్మల్ వాళ్ళు తీసుకుంటే ఏంటివండి? ప్రతి ఒక్కరికండి. ప్రతి ఒక్కరికి అంటే నార్మల్ వాళ్ళు తీసుకోవచ్చు. అట్ సేమ్ డయాబెటిక్ వాళ్ళు. డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా కంటి చూపు సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా ఎవ్వరైనా తీసుకోవచ్చు. ఓకే. తీసుకోవచ్చు. సో, ఈ గుప్పెడంత తీసుకోవాలండి మనం ఓకే. దానిమ్మకాయ విత్తనాల్ని. గుప్పెడు సరిపోతాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బీట్రూట్. నేను చెప్పాను ఐరన్ సప్లిమెంట్ లేకపోవడం వల్ల కూడా కంటి చూపులో చాలా వరకు సమస్యలొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే మ్యామ్. కాబట్టి మనకి మోర్ కంటెంట్ ఆఫ్ ఐరనే కాకుండా మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేసి, ఓకే ఆ మ్యామ్. డైజెషన్ చేసిన ఫుడ్‌ని మంచిగా బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ మంచి బ్లడ్ మన రక్తనాళాల్లో మంచిగా అంటే లైక్ మనకి రక్తాన్ని మంచిగా శుద్ధి రక్తాన్ని మన కంటి చూపుకి పంపించడానికి కూడా ఓకే. బీట్రూట్ చాలా యూజ్ అవుతది. సో, ఓకే. ఒక గుప్పెడంత బీట్రూట్ తీసుకుంటాము. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వులు. నల్ల నువ్వులండి చాలా మంచిది కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఓకే మ్యామ్. సో, ఒక హాఫ్ స్పూన్ అంత నల్ల నువ్వులు తీసుకుంటాము. ఓకే. సో, దాంట్లో ఏంటంటే మెంతులు కూడా ఎక్కువ కాకుండా లేదా కౌంట్ చేస్తే 4, 5 మెంతులు చాలు. ఓకే. సరిపోతాయి. మనం కొత్తిమీర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. కంటి చూపు సమస్య వస్తున్న వాళ్ళలో కొత్తిమీర రెగ్యులర్‌గా తీసుకొని, పుదీనా రెగ్యులర్‌గా తీసుకొని అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ తోటకూర. ఇవి ఓకే. ఎప్పుడైతే మనం రెగ్యులర్‌గా కూరల్లో గాని, జ్యూసుల్లో గాని కలుపుకొని తాగుతుంటే మన చూపు అనేది చాలా మెరుగుతది. ఓకే. అంటే నేనేం చేస్తున్నా ప్రతి కూరలో మేము కొత్తిమీర ఏస్తున్నాం మేడం అంటుంటారు. కానీ కొత్తిమీర ఏసిన తర్వాత ఆ కొత్తిమీర ఎక్కడ పోయింటదో కూరలో మనం యెస్ మ్యామ్. ఎస్పెషల్లీ జ్యూస్‌లో ఏసుకుంటే మనకి సంపూర్ణంగా మనకెళ్తది. ఓకే. సో, మనం ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర వేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పంకిన్ సీడ్స్. ఓకే మ్యామ్. ఇది కూడా కంటి చూపును బాగా మెరుగుపరుస్తది. పంకిన్ సీడ్స్ 1 స్పూన్ ఏసుకోండి. సన్‌ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్ ఏసుకోండి.
ఓకే మ్యామ్. సో ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటంటే బెస్ట్ థింగ్ కరివేపాకు కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. అండ్ జుట్టులో సమస్యలు ఉన్నా, జుట్టు రాలుతున్నా, జుట్టులో ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా కంటి చూపుకి చాలా మన కంటి చూపు 1+2 లాగా అది 1+2 లాగా కంటి చూపుకి పనిచేస్తుందంటారు. మంచిది, హెయిర్ కి కూడా మంచిది. ఓకే మ్యామ్. సో కొద్ది వాటర్ యాడ్ చేసేసేయండి. ఓకే మ్యామ్. అంతే ఎంత క్వాంటిటీ మేడం? ఒక 200 ml అంత వాటర్ వేయండి. 200 ml. ఓకే మ్యామ్. దీన్ని ఏ టైంలో మనము జ్యూస్ మార్నింగ్ చేసుకుంటారు? అండి బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుంటే చాలా ఓకే. మంచిది. ఓకే మ్యామ్. పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఒకవేళ పిల్లలకు కూడా సేమ్ క్వాంటిటీతో మనం ఇప్పియాలి. ఇవ్వచ్చండి. చూసారా మంచిగా బీట్రూట్ ma'am. వేసాము, దానిమ్మ వేసాం కాబట్టి ఒకటి చాలా వరకు అండి ఐరన్ కానీ, విటమిన్ ఏ కానీ సప్లిమెంట్ పోతే ఖచ్చితంగా మనకు వచ్చే సమస్యల్లో ఓకే మ్యామ్. అధికంగా చూస్తున్న సమస్య కంటి సమస్య. ఆ కంటి సమస్యని మెరుగుపరిచి ఆ విటమిన్ డెఫిషియన్సీని మనం సంపూర్ణంగా మన కండ్లకి అందేలాగా దానివల్ల మంచి చూపండి. ఓకే మ్యామ్. కరెక్ట్ చెప్పారు. సో కంటి చూపు కరెక్ట్ గా ఉంటే ఈ అందమైన ప్రపంచాన్ని మంచిగా చూడొచ్చు. ఎస్ మ్యామ్. ఎన్నో రకాల మంది పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ మా దగ్గరికి వచ్చి కంటి సమస్య గురించి ఏదైనా ప్రాపర్ డైట్ చెప్పండి అంటే దాంట్లో ద బెస్ట్ జ్యూస్ ప్రతి ఒక్కరికి చెప్పే జ్యూస్ ఎస్ మ్యామ్. ఈ పొమోగ్రానైట్ విత్ కాంబినేషన్ ఆఫ్ బీట్రూట్. ఈ ఓకే జ్యూస్ తో పాటు కొన్ని బలమైన ఆహారాల్లో కొద్ది పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, మెంతులు కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ ని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా పర్లేదు, లేదు బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా పర్లేదు తీసుకుంటే మార్నింగ్స్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ తీసుకోవడం వల్ల దానివల్ల బెనిఫిట్ కూడా మనం తొందరగా పొందొచ్చు. ఓకే. అలాగ ఒక 20 రోజులు తీసుకోండి. అండ్ దాంతోపాటు కంటికి మనం ఇప్పుడు ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని Yes, ma'am. దాంతోపాటు ఐబాల్ రొటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. మార్నింగ్ లేచిన వెంటనే కళ్ళు జస్ట్ అప్ డౌన్ ఓకే మ్యామ్. సైడ్స్ ఈ రొటేషన్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్, ఓకే మ్యామ్. రైట్ అప్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్ ఈ మూమెంట్స్ చేసుకోవడం వల్ల ఓకే మ్యామ్. కంటికి చుట్టూ ఉన్న మజిల్ కి మంచి బ్లడ్ సప్లై అవుతుంది. ఓకే మ్యామ్. దాని వల్ల కూడా మనం 15% 20% మనము మన ఈ కంటి సమస్యను తగ్గించుకోవచ్చు. అండ్ ఈ జ్యూసెస్ దాంతోపాటు ఆకుకూరలు మధ్యాహ్నం పూట లంచ్ చేసినప్పుడు తోటకూర కానీ, మెంతి కూర కానీ, బచ్చల కూర చాలా మంచిది. అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ పొనగంటి కూర అంటారు. ఓకే మ్యామ్. పోయిన కంటి కూర దాని పేరు, దాని స్టైల్ గా పొనగంటి కూర అంటున్నాము. పోయిన కంటి చూపుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేది పొనగంటి కూర ఓకే మ్యామ్. సో పొనగంటి కూర కూడా మంచిగా ఫ్రై చేసి పిల్లలకి పెట్టారనుకోండి చాలా మంచిది. అండ్ ఒకవేళ పొనగంటి కూర దొరికితే 2-3 ఆకులు ఈ జ్యూస్ లో వేసి కూడా ఇవ్వచ్చు. ఓకే అంటే ఇవన్నీ కలుపుతున్నారు కదండి మేడం, ఏమన్నా మోషన్స్ అవుతాయో అని అడగొచ్చు. ఖచ్చితంగా అవ్వండి. ఓకే మ్యామ్. మంచిగా ఎప్పుడైతే న్యూట్రిషియస్ గా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు వేస్తామో ఈ ద్రవ పదార్థం లాగా మారి జ్యూస్ స్టమక్ లోకి వెళ్ళి మంచి న్యూట్రిషియస్ గా మారి సో మన సమస్య అనేది మంచిగా పోతుంది అనమాట. సో అలాంటి అంటే లైక్ చాలా మంది అడుగుతారు అవన్నీ వేసేస్తున్నాం కదా క్లమ్జీనెస్ అయిపోయి మోషన్ అట్లా ఏం అవ్వదండి. ఓకే. సో మనం వేసే ఇంగ్రీడియంట్స్ న్యూట్రిషియస్ ఇంగ్రీడియంట్స్ సమస్య తీర్చుకోవడానికి వేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఏ సమస్యలు రాకుండా హెల్దీ అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 days లో మనం మంచిగా ఈ సమస్యను పోగొట్టుకొని కొద్ది బెటర్ సడన్ గా అయితే మనకి ఇమీడియట్ గా జ్యూస్ తాగిన వెంటనే కంటి చూపు మెరుగుతుందా అంటే డెఫినెట్ గా మెరుగుతుంది. ఓకే మ్యామ్. మనం రెగ్యులర్ గా తీసుకుంటున్న కొద్ది మనం స్పెట్స్ లేకుండా కూడా ఈజీగా చూసేయచ్చు అనమాట. Okay. అలాగా చేసుకోవచ్చు. ఓకే. బట్ రెగ్యులర్ గా చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, తొందరగా తినండి, తొందరగా పడుకోండి, స్ట్రెస్ ని తగ్గించుకోండి డెఫినెట్ గా. నిజంగా మేడం మీరు చెప్పినట్టు కంపల్సరీ చూసారు కదండి మీరు కూడా మేడం చెప్పినట్టు రెగ్యులర్గా దీన్ని మార్నింగ్ తీసుకోండి. మార్నింగ్ తీసుకొని మీరు మేడం కూడా చెప్పారు పొనగంటి కూరను కూడా ఇందులో కలుపుకొని పిల్లలకు కానీ మీరు కానీ కంటి చూపు సమస్య ఉన్నవాళ్ళు కంపల్సరీ తీసుకుంటే షూర్గా మీరైతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఫస్ట్ అంటే ఈ జ్యూస్తో పాటు ఐ ఎక్సర్సైజ్లు కూడా చేసుకుంటే బెటర్గా త్వరగా విజన్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చాలా చక్కగా ఉంచారు మేడం. థ్యాంక్ యూ.